ఆత్మీయ యాత్రలో ఆపదలు ఉంటాయి, ఆత్మీయ యాత్రలో అవస్థలు వస్తాయి, ఆత్మీయ యాత్రలో అసౌకర్యాలు ఉంటాయి. కానీ అసౌకర్యాలు కేవలం తాత్కాలికమే అనే విషయం మాత్రం మర్చిపోవద్దు. మంచి రోజులు దేవుడు మనందరికీ ఇవ్వబోతున్నాడు. ఆటంకాలు ఉంటాయి. ఏమిటి ఆటంకం చూద్దాం రండి. మీ బైబిల్ తెరుస్తున్నారా? 17వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజం యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున. తరువాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములో, వీళ్ళు ఏం చేస్తున్నారు? యెహోవా మాట చొప్పున అంటే అర్థం ఏమిటండి? దేవుడు చెప్పినట్టుగానే చేశారు. ఎస్, దేవుడు చెప్పినట్టుగానే చేస్తూ వెళ్ళమన్నటువంటి స్థలానికే వెళ్ళారు. మనలో చాలా మందికి ఉన్న ఒక ఆలోచన, అభిప్రాయం ఏమిటంటే, మనం దేవుడు చెప్పినట్టుగా చేస్తే మనకు కష్టాలు ఉండవు, దేవుడు చెప్పినట్టుగా చేస్తే మనకు శ్రమలు ఉండవు, దేవుడు చెప్పినట్టుగా చేస్తే మనకు ఆటంకాలు ఉండవు, అభ్యంతరాలు ఉండవు, ఆపదలు ఉండవు, అపాయాలు ఉండవు అని మనం అనుకుంటున్నాం. ఎర్ర సముద్రం దగ్గరకు వెళ్ళండి అని చెప్పింది ఎవరు? దేవుడే కదా. వెళితే ఎవరు వచ్చారు అక్కడికి? ఆపద వచ్చిందా? ఫరో వచ్చాడా రాలేదా? సైన్యం వచ్చిందా రాలేదా? ఎస్, మనం దేవుని చిత్తము చేసినా సరే ఆపదలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, అసౌకర్య పరిస్థితులు వస్తాయి. ఇవన్నీ ఏం చేస్తాయి అంటే మన ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తాయి, మన విశ్వాసానికి పతును ఇస్తాయి, మనం ఇతరులకు మాదిరికరంగా జీవించటానికి అవకాశాన్ని ఇస్తాయి. పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి పళ్ళు ఉండవు, అవునా కాదా? పళ్ళు ఉండవు. ఎందుకు ఆలోచన వచ్చింది, ప్రభువా పిల్లలు పుట్టినప్పుడు పళ్ళుతో పుడితే బాగుంటుంది కదా, పళ్ళు లేకుండా పుట్టడం ఏమిటి, పళ్ళు ఉంటే బాగుండేది కదా అనిపించింది నాకు. అప్పుడు నా మనసులో అనిపించింది, పిచ్చోడా, పొరపాటున పిల్లలు పళ్ళుతో పుడితే మొదటి రోజే అమ్మ బిర్యానీ పెట్టేస్తే, ఇప్పుడు పిల్లవాడు నెల రోజులు ఉన్నవాడు పళ్ళు ఉన్నాయి కదా అని చెప్పి అమ్మ బిర్యానీ పెట్టింది అనుకోండి, వాడు ఏమవుతాడు చెప్పండి ఏమవుతాడు? సో దేవుడు ఏం చేశాడు? పిల్లవాడు పుట్టిన వెంటనే పళ్ళు ఇవ్వల, పిల్లవాడు పుట్టిన వెంటనే అమ్మా సెల్ ఫోన్ ఏది అనే విధంగా చేయలే. ఇట్స్ ఆల్ ప్రాసెస్, స్టెప్ బై స్టెప్. జాగ్రత్తగా గమనించండి. పిల్లాడు పుట్టిన వెంటనే నోట్లోంచి మాట రాదు, పిల్లాడు పుట్టిన వెంటనే తనంతట తినలేడు, తనంతట తను లేవలేడు, తనంతట తను దొరలలేడు. స్టెప్ బై స్టెప్ ఇదంతా కూడా వాడంతట వాడే బాత్రూమ్కి వెళ్ళలేడు. అస్తమాను తడిపేస్తా ఉంటాడు. ఈ ఇల్లాలేమో ఎక్కడి నుంచో వచ్చింది, అమ్మ పొద్దున్నే లేపేది కాదు, వంట నేర్పింది కాదు, ఇప్పుడు పెళ్లి చేసేసింది. ఇవికి చాలా చిరాకు ఎక్కువ. ఏమెక్కువ? చాలా సిరాకు. ఈ సిరాకు ఎక్కువైనటువంటి ఈ ఇల్లాలకి ఈ సిరాకు పోవాలంటే ఏం చేయాలి? వాడు అస్తమాను పడక, చెప్పండి, అస్తమాను పడక తడపాలాడు. వాడికి మంచి బట్టలు వేస్తే కాసేపు తడిపేస్తాడు, మళ్ళీ తీసేసి మంచి బట్టలు వేస్తే మళ్ళీ తడిపేస్తాడు, మళ్ళీ తీసేసి మంచి బట్టలు వేస్తే తడిపేస్తాడు. ఈ తడిపిందల్లా ఉతికిది ఆరేస్తే మళ్ళీ తడిపేస్తాడు. వీడు ఇండైరెక్ట్గా ఆ సిరాకున్న ఇల్లాలకి ఏం చేస్తాడు చెప్పండి? గడి చెప్పండి. ట్రైనింగ్ ఇస్తున్నాడు. అమ్మ కొంచెం సిరాకు తగ్గించాయి, నీకు చాలా సిరాకు ఎక్కువ, నేను పుట్టిందే నీకున్న సిరాకు, నీకున్న కోపం, నీకున్న ఆవేశం, నీకున్న ఆయాసం తగ్గించడానికే పుట్టానమ్మా. జాగ్రత్తగా పరిశీలన చేయండి. పిల్లవాడిని పెంచడం అంత సులభం కానే కాదు. ఇక కర్మగాలి ఈ సిరాకు, కోపం, ఆవేశం ఉన్నటువంటి అమ్మకు పుట్టాడు అనుకోండి, వాడి వీపు చూసారా ఎంత చక్కగా చెప్పారో, విమానం మోతంట పాపం. అదే సంగతి. మన జీవితంలో దేవుడు ఎటువంటి ఆటంకాన్ని అనుమతించినా, వీళ్ళు వాస్తవంగా దేవుడు చెప్పిన చోటకే వెళ్ళారు, అయినా ఆపద వచ్చింది. దేవుడు వెళ్ళమన్న చోటకే వెళ్ళారు, అయినా అసౌకర్యం వచ్చింది. దేవుడు వెళ్ళమన్న చోటుకి వెళ్తే ఇప్పుడేమో నీళ్లు కరువైనాయి. సమస్య మళ్ళీ వచ్చింది. ఏ సమస్య? నీళ్ళ సమస్య మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఒక ఆటంకం వచ్చి పడింది. దయచేసి గమనించాలి, మన జీవితంలో
ఓ సమస్య తీరిపోయిన తర్వాత అమ్మయ్య గండం గట్టెక్కింది అని నువ్వు అనుకొని విసిరికర తీసుకొని విసురుకునే లోపట మరొకటి రెడీగా ఉంటుంది. మర్చిపోకండి, జీవితంలో సమస్యలు వస్తాయి. మరొక మాట చెప్తున్నాను, అవి మళ్ళీ మళ్ళీ వస్తాయి. దావీదును సౌలు చంపాలని ప్రయత్నం చేశాడు, దావీదు తప్పించుకున్నాడు. అయినంత మాత్రాన సౌలు దావీదును చంపడం మానేశాడా? చంపే ప్రయత్నం మానేశాడా అండి? లేదు. మళ్ళీ 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 ప్రయత్నం చేశాడు. అమ్మా సహోదరి సహోదరులు వింటున్నారా? కొన్ని సందర్భాల్లో మన జీవితంలో మళ్ళీ 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 ఆపదల గుండా వెళ్లాల్సి ఉంటుంది. మోషేను వాళ్ళు ఎన్నిసార్లు విసిగించారు చెప్పండి? మళ్ళీ మళ్ళీ విసిగించారు. సహోదరి సహోదరులు, ఆటంకం మళ్ళీ వచ్చింది, ఆపద మళ్ళీ వచ్చింది, అవస్థ మళ్ళీ వచ్చింది. ఏమిటంటే మళ్ళీ వాళ్లకు నీళ్లు కరువైనాయి. అలా నీళ్లు కరువైనప్పుడు దేవుడు మళ్ళీ అద్భుతం చేశాడు. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నారు. ఆపద వచ్చింది, దేవుడు అద్భుతం చేసి ఎర్ర సముద్రం పాయలు చేశాడు. అవస్థ వచ్చింది, మారా అనుభవాన్ని దేవుడు ఏం చేశాడు? మధురంగా మార్చేశాడు. వాళ్ళు అంటున్నారు, మేము మాంసం తినేవాళ్ళం, ఇక్కడికి రాక మునుపు ఎంతో కడుపు నిండా భోజనం చేసేవాళ్ళం, ఏమిటి మా పరిస్థితి? ఈ అసౌకర్యాన్ని తట్టుకోలేకపోతున్నాం అని 16వ అధ్యాయంలో వాళ్ళు ఏడ్చినప్పుడు దేవుడు ఆకాశము నుండి మన్నాను కురిపించి అద్భుతంగా వారిని పోషించాడు. ఏం అర్థం చేసుకుంటున్నాం? ఆపద వచ్చినప్పుడు అద్భుతం చేశాడు, అవస్థ వచ్చినప్పుడు అద్భుతం చేశాడు, అసౌకర్యం వచ్చినప్పుడు అద్భుతం చేశాడు, ఆటంకం వచ్చినప్పుడు అద్భుతం చేస్తున్నాడు. దేవుడు చెప్పాడు మోషేతో, మోషే చూడండి ఏం చెప్తున్నాడు 5వ వచనం, అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలు పెద్దలను కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేతపట్టుకొని వెళ్ళు, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. బండను కొట్టు, బండలో నుంచి నీళ్ళు వస్తాయి. నీళ్ళు వచ్చినాయి. అద్భుతం, ఆశీర్వాదం. ఈ ఆత్మీయ ప్రయాణంలో ఆపదలు వస్తాయి, అవస్థలు వస్తాయి, అసౌకర్యాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. వాటిని చూసి నువ్వు ఏడవడం కంటే దేవుణ్ణి చూసి నువ్వు మొరపెట్టినట్లయితే ఆటంకాన్ని, అవస్థలను, అసౌకర్యాన్ని, ఆటంకాలను దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వాదంగా మార్చేస్తాడు. 5 అపాయము. ఏమిటి అపాయము? 17వ అధ్యాయం 8వ వచనం, తరువాత అమాలేకీయులు రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము, రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదను. అపాయం. అమాలేకీయులు అనేటటువంటి దుర్మార్గులు వీళ్ళు ప్రయాణం చేస్తూ వెళుతూ ఉండగా అమాంతంగా వచ్చి మీద పడ్డారు. అమాలేకీయులు ఎవరు అనంటే ఏశావు సంతతి. ఎవరి సంతతి? ఏశావు సంతతి. అమాలేకీయుల తండ్రి ఏశావు, ఇశ్రాయేలీయులకు తండ్రి యాకోబు. సహోదరి సహోదరులు, ఏశావు శరీర సంబంధి, యాకోబు ఆత్మ సంబంధి. ఏశావు యాకోబును చంపాలని ప్రయత్నం చేశాడు. శరీరము ఆత్మ మీద ఎప్పుడు దాడి చేస్తూనే ఉంటుంది. శరీర ఇచ్ఛలు ఆత్మీయత మీద ఎప్పుడు దాడి చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు నీ శరీరము నీ మీద దాడి చేయొచ్చు, కానీ ఎవరు గెలుస్తారు? నీ శరీరం నీ మీద దాడి చేసినట్లయితే, శరీర కోరిక కావచ్చు, శరీర ఇచ్ఛ కావచ్చు, నీ మీద దాడి చేసినప్పుడు నువ్వు గెలుస్తావా లేక నీ శరీరం గెలుస్తుందా? అది దేని మీద ఆధారపడి ఉంటుంది? ఇప్పుడు ఒక
సింపుల్ సూత్రం చెప్తాను. మీ దగ్గర ఒక తెల్ల కుక్క ఉంది, నల్ల కుక్క ఉంది. నల్ల కుక్కకు పొద్దున్న సాయంత్రం మీరు చక్కగా భోజనం పెడుతున్నారు, అది దట్టంగా తయారైంది. ఈ తెల్ల కుక్కకు మాత్రం ఆదివారం మాత్రమే కాస్త అలా భోజనం పెడుతున్నారు. మన అలాంటి వాళ్ళు ఉన్నారా లేదా? ఆదివారం మాత్రమే మన ఆత్మీయతకు కొంచెం భోజనం పెడతాం. 1 గంట సేపు 2 గంటల సేపు దేవుని దగ్గర సందుకు కూర్చుని ఆ తర్వాత బైబిల్ జోలికి వెళ్ళాం, ప్రార్థన జోలికి వెళ్ళాం. సోమవారం నుంచి శనివారం వరకు మన ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు ఎవరిని పోషిస్తున్నాం మనం చెప్పండి? నల్ల కుక్కను పోషిస్తున్నాం. ఇప్పుడు 2-3 నెలలు అయిపోయిన తర్వాత ఒక ప్రశ్న వేస్తున్నాను. నల్ల కుక్క ఎలా ఉంటుందో చెప్పండి, తెల్ల కుక్క ఎలా ఉంటుందో చెప్పండి. మాట్లాడరే? నల్ల కుక్కేమో బలంగా తయారవుతుంది, తెల్ల కుక్కేమో బక్క చిక్కిపోతుంది. ఇప్పుడు ఈ 2 కొట్టుకున్నాయి అనుకోండి, ఏది గెలుస్తుంది? మాట్లాడండి, బతుకున్న వాళ్ళు మాట్లాడండి. ఈ నల్ల కుక్క ఈ తెల్ల కుక్క ఒకవేళ పోరాడినట్లయితే ఏది గెలుస్తుంది? నల్ల కుక్కే గెలుస్తుంది. ఎందుకని? దాన్నే కదా నువ్వు పోషిస్తుంది. నువ్వు సెల్ ఫోన్లో చూడకూడని వాటిని నువ్వు చూస్తున్నప్పుడు నువ్వు నల్ల కుక్కను పోషిస్తున్నావు. వినకూడని పాటలు వింటున్నప్పుడు నల్ల కుక్కను పోషిస్తున్నావు. నీ కళ్ళతో తప్పు చేసినా, నీ శరీరంతో తప్పు చేసినా, నీ తలంపులతో తప్పు చేసినా, నీ నోటితో తప్పు చేసినా శరీరాన్ని పోషిస్తున్నావు. నీ శరీరాన్ని నువ్వు పోషించినప్పుడు నీ ఆత్మ బలహీనమైపోతా ఉంది. ఏదో ఒక్కసారి ఆదివారం వచ్చినప్పుడు వాక్యం విన్నంత మాత్రం నీ ఆత్మ బలాన్ని పొందుకోదు. ఊహించుకోండి, ఒకవేళ మీరు కేవలం మీరు ఆదివారం మాత్రమే ఒక పూట భోజనం చేసినట్లయితే సోమవారం నుంచి శనివారం వరకు మీరు భోజనం చేయకపోతే ఎలా ఉంటారో చెప్పండి. నెలకి కేవలం 4 పూటలు మాత్రమే మీరు భోజనం చేసినట్లయితే మీరు ఎలా ఉంటారు? బక్క చిక్కిపోతారు, గాలొస్తే పడిపోతారు, ఎగిరిపోతారు. కూర్చుంటే నిలబడలేరు, నిలబడితే కూర్చోలేరు. అలా కాకుండా శరీరాన్ని మాత్రం 3 పూట్ల బాగా పెడుతున్నారు మీరు. పొద్దున్నే లేస్తారు సెల్ ఫోన్, మధ్యాహ్నం లేస్తారు సెల్ ఫోన్, సాయంత్రం పడుకునేటప్పుడు సెల్ ఫోన్, పడుకున్న తర్వాత కూడా సెల్ ఫోన్. ఏమిటి మనం సెల్ ఫోన్లో చూసేది, చేసేది? పరిశుద్ధమైనది, పరిశుద్ధ పరిచేది సెల్ ఫోన్ ద్వారా మన జీవితంలో ఎంత పర్సెంటేజ్ ఉంది? ఎస్, వర్తమానాలు వినొచ్చు, షార్ట్ మెసేజ్ వినొచ్చు, చక్కని పాటలు వినొచ్చు. కానీ సెల్ ఫోన్లో అవి మాత్రమే మనం చూస్తున్నామా, అవి మాత్రమే మనం వింటున్నామా, ఇతరాత్ర వాటికి చోటిస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. నీ కళ్ళను పాడు చేసుకుంటున్నప్పుడు, నీ తలంపులను పాడు చేసుకుంటున్నప్పుడు, నీ నోటిని పాడు చేసుకుంటున్నప్పుడు, నీ ఊహలను పాడు చేసుకుంటున్నప్పుడు, నీ వయస్సును పాడు చేసుకుంటున్నప్పుడు, మనస్సును పాడు చేసుకుంటున్నప్పుడు నువ్వు సైతానుకు భోజనం పెడుతున్నావు, నీ ఆత్మకు భోజనం పెడుతున్నావు, దాన్ని బాగా మేపుతున్నావు. 26 రోజులు దాన్ని మేపుతున్నావు, 4 రోజులేమో ఒక పూట భోజనం ఆత్మకు పెడుతున్నావు. అడుగుతున్నా, నీ ఆత్మ ఈరోజు ఎలా ఉందో చెప్పు. కేవలం 4 పూటలు మాత్రమే నువ్వు నీ ఆత్మకు అన్నం పెట్టినట్లయితే 26 రోజులు మార్నింగ్, మధ్యాహ్నం, సాయంత్రం నీ శరీరానికి నువ్వు బలంగా శరీర ఇచ్చలు, శరీర కోరికలు, శరీర తలంపులు, శరీర కార్యాలతో కూడినటువంటి వాటిని నువ్వు చేసినట్లయితే నీ శరీరాన్ని ఏమో 26 రోజులు పోషిస్తున్నావు, నీ ఆత్మనేమో 4 పూటలు పోషిస్తున్నావు. ఇప్పుడు రెండింటికి గొడవ జరిగితే ఏది గెలుస్తుంది? శరీరమే గెలుస్తుంది. ఈరోజు మనలో చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏమిటంటే, నేను గెలవలేకపోతున్నాను, తలంపులను గెలవలేకపోతున్నాను, పాడు చూపులను గెలవలేకపోతున్నాను, బూతు మాటలను గెలవలేకపోతున్నాను, అబద్ధాలను గెలవలేకపోతున్నాను, మోహపు చూపులను గెలవలేకపోతున్నాను, కోపాన్ని గెలవలేకపోతున్నాను, ఆవేశాన్ని గెలవలేకపోతున్నాను, అసూయను గెలవలేకపోతున్నాను, దురాశను గెలవలేకపోతున్నాను. ఎందుకు గెలవలేకపోతున్నావు? ఎక్కడుంది నీకు శక్తి చెప్పు. సైతాను పని ఏమిటయ్యా అంటే నిన్ను ఓడించాలి. అమాలేకీయుల పని ఏమిటయ్యా అంటే ఇశ్రాయేలులను ఓడించాలి. వాళ్ళు వెళ్ళబోతున్నటువంటి వాగ్దాన భూమికి వెళ్లకుండా చేయాలి. అది సైతాన్ యొక్క ఆలోచన. కాబట్టి అమాంతంగా అమాలేకీయులు వచ్చి ఇశ్రాయేలీయుల మీద దాడి చేసినప్పుడు మోషే అంటున్నాడు యెహోషువతో, యెహోషువా ఏమంటున్నాడు? మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకులతో యుద్ధము చేయి. రేపు నేను దేవుని కర్రను చేతబట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలుస్తా. కొండ శిఖరము దేనికి సూచన తెలుసా? దేవుని సన్నిధికి సూచన. ఇండైరెక్ట్ గా ఏమంటున్నాడంటే, యుద్ధం మీరు చేయండి, నేను వెళ్ళి దేవుని సన్నిధిలో నిలుస్తా.
యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరే. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరే. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకు దానిని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అపాయం వచ్చి పడింది. శత్రువు వచ్చి మీద దాడి చేశాడు. ఎలా గెలిచారయ్యా అంటే దేవుని సన్నిధిలో మోషే నిలవడం ద్వారా గెలిచారు. మన బిడ్డలు అటు చదువులోను ఇటు జీవితంలోనూ విజయం సాధించాలంటే ఏం చేయాలి? పోయిన వారం ఒక సహోదరుడు అమెరికా దేశం నుంచి మన మధ్యకు వచ్చారు. ఆ సహోదరి ఒక మాట చెప్తుంది, మా అబ్బాయి దేవునికి దూరంగా జీవిస్తూ అల్లరి చిల్లరగా బ్రతుకుతున్నప్పుడు నేను చేయగలిగింది ఏమీ లేదు. నాకు దూరం అయిపోతున్నాడు, దేవునికి దూరం అయిపోతున్నాడు అని నాకు అనిపించినప్పుడల్లా నేను దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తాను. ఆటోమేటిక్గా మా అబ్బాయి తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు. దేవునికి దూరమైన మాకు దూరమైన అబ్బాయి ఇంటికి వచ్చేస్తాడు, కామ్గా కుదురుగా వచ్చి కూర్చుంటాడు. దేవునికి ఇంటికి దూరం అయిపోయిన అబ్బాయి తిరిగి రావడానికి కారణం ఏమిటంటే తల్లి అంటుంది, నేను కార్చిన కన్నీటిని బట్టి దేవుడు నా కొడుకుని తిరిగి తీసుకొచ్చేస్తాడు. సహోదరులు వింటున్నారా? మన కుటుంబం ఓడిపోకుండా ఉండాలంటే, నీ భర్త చేసే వ్యాపారంలో నష్టాలు కష్టాలు రాకుండా ఉండాలి అంటే, ఉద్యోగాలు ఊడిపోకుండా ఉండాలి అనంటే, ఆర్థికంగా కుటుంబం కూలిపోకుండా ఉండాలి అనంటే, భార్యగా నీకు బాధ్యత ఉంది. ఎవడు తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయటం. కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, వారు యుద్ధం చేస్తున్నారు. అమ్మ విను, అయ్యా విను. స్కూల్లో చదువుకుంటున్న పిల్లలు 7వ క్లాస్, 8వ క్లాస్, 9వ క్లాస్కి వచ్చేసరికి డ్రగ్స్ అంటే ఏంటో వాళ్ళకి తెలిసిపోతున్నాయి. ఇంటర్నేషనల్ స్కూల్స్ అని మనం చెప్తున్నాం. 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షల రూపాయలు పెట్టి మరీ చదివించేటటువంటి వ్యవస్థ మనం చూస్తున్నాం. ఈరోజు 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్కి వచ్చిన అమ్మాయిలు డేటింగ్ చేస్తున్నారు, డ్రగ్స్ని టెస్ట్ చేస్తున్నారు, బూతు సినిమాలు చూస్తున్నారు, బూతు పనులు చేస్తున్నారు. తల్లి అనుకుంటుంది, తండ్రి అనుకుంటున్నాడు మా అబ్బాయిని స్కూల్కి పంపించానని చెప్పి, వాళ్ళేమో పిచ్చి పనులు చేస్తున్నారు, పాపిష్టి పనులు చేస్తున్నారు. అందరూ అని చెప్పట్లా, కొందరు. మన బిడ్డలు ఇల్లు విడిచి బయటికి వెళుతున్నప్పుడు వాళ్ళు క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి అని అంటే, తల్లి తండ్రి నువ్వు దేవుని సన్నిధిలో నీ 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయాల్సిన బాధ్యత నీకుంది. ఆనాడు తన చేతులు పైకెత్తినప్పుడు యుద్ధంలో గెలిచారో, మోషే చేతులు దించేసినప్పుడు యుద్ధంలో వాళ్ళు ఓడిపోయారు. ఇది దేనికి సూచన తెలుసా? నువ్వు, నేను, మనము తల్లిగా తండ్రిగా మన బిడ్డలు యవ్వన ప్రాయంలో యవ్వన ఇచ్ఛలతో వాళ్ళు పోరాడుతున్నప్పుడు గెలవాలి అని అంటే మనం 2 చేతులు దేవుని సన్నిధిలో పైకెత్తాలి. ఒకవేళ పైకెత్తడం చేతగాక మనం నిర్లక్ష్యాన్ని ప్రార్థనలో కనపరిచినట్లయితే, విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టో, నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభు సన్నిధిలో నీ హృదయమును కుమ్మరించు, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తో, ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛలుచున్నారు. ప్రతి వీధి చివరన మీరు చూసుకోండి, కావాలంటే వీధి చివరన ఏముంటుంది చెప్పండి? పాన్ షాపులు ఉంటాయి. వీధి చివరన ఏం కనిపిస్తున్నాయి? ఇప్పుడు బార్ అండ్ రెస్టారెంట్లు కనిపిస్తున్నాయి. గ్రామాల్లో వీధి చివరన ఏముంటాయి చెప్పండి? సారాయి దుకాణాలు ఉంటాయి. పట్టణంలో ఊరు చివరన ఏముంటాయి చెప్పండి? బ్రోతల్ హౌసులు ఉంటాయి. వీధి చివరన కూలిపోతున్నారు అని అర్థం ఏమిటి?
పాపిష్టి పనులు జరిగే చోట బిడ్డలు కూలిపోతున్నారు, రాలిపోతున్నారు. అలా నీ బిడ్డలు కాకుండా ఉండాలి అని అంటే దేవుడు చెప్తున్నాడు, రేయి మొదటి జామున నువ్వు లేచి నీ బిడ్డల కొరకు నీ చేతులు పైకెత్తి ప్రార్థన చెయ్యే. నీ సహోదరి సహోదరులు, ఆత్మీయ జీవితము ఒక పోరాటం. సైతాను ఎప్పుడు చూసినా నీ మీద, నా మీద, మన మీద దాడి చేస్తూనే ఉంటాడు. ఈ దాడిలో మనం విజయం సాధించాలంటే ఒకే ఒక్క మార్గం ఏంటి చెప్పండి? ప్రార్థన. మళ్ళీ ఎక్కడికి వచ్చాం? ప్రార్థనకే వచ్చాం. ఆపదలు వచ్చినప్పుడు ప్రార్థనే ఆపదలను ఆశీర్వాదంగా మారుస్తుంది. అవస్థలు వచ్చినప్పుడు ప్రార్థనే ఆ అవస్థలను ఆశీర్వాదంగా మారుస్తుంది. అసౌకర్యములు వచ్చినప్పుడు ప్రార్థనే అసౌకర్యాలని ఆశీర్వాదంగా మారుస్తుంది. ఆటంకాలు వచ్చినప్పుడు ప్రార్థనే ఆటంకాలను ఆశీర్వాదంగా మారుస్తుంది. చివరిగా అపాయములు వచ్చినప్పుడు ప్రార్థనే అపాయాలను ఆశీర్వాదంగా మారుస్తుంది. ఈ మొత్తం చదివినటువంటి చరిత్రలో మోషే చేసిన ప్రార్థన ద్వారానే తాను నడిపిస్తున్న ప్రజలను కాపాడుకోగలిగాడు. అమ్మా, అయ్యా, నీ ప్రార్థన ద్వారానే నువ్వు కని పోషిస్తున్న నీ బిడ్డలను కాపాడుకోగలుగుతావు. నువ్వు ప్రార్థనే చేయకపోతే నీ ఉద్యోగాన్ని కాపాడుకోలేవు, నీ వ్యాపారాన్ని కాపాడుకోలేవు, నీ ఆరోగ్యాన్ని కాపాడుకోలేవు, నీ కుటుంబాన్ని కాపాడుకోలేవు, నీ బిడ్డలను కాపాడుకోలేవు. ఆత్మీయ యాత్రలో వచ్చే ఆటంకాలు, అవస్థలు, అసౌకర్యాలు, అపాయాలు, వీటన్నిటి నుంచి మనం బయటపడాలి అంటే ఒకే ఒక్క మార్గం ఏమిటి? ప్రార్థన. అలవాటు చేసుకుందామా? ఉదయం 5 గంటలకే లేచి మోకాల మీద పడదామా? దినము ప్రారంభం కాకమునిపే దేవునితోనే మన దినాన్ని ప్రారంభిద్దామా? మన కుటుంబం చుట్టూ, మనం కలిగి ఉన్న సమస్తం చుట్టూ, మన బిడ్డల చుట్టూ ప్రార్థన అనే కంచె వేసుకుందామా? సనుగుళ్ళు, గొనుగుళ్ళు, గొడవలు మానివేసి భర్తగా భార్యగా కలిసి ప్రార్థన చేసే ఒక విలువైన వ్యవస్థను ఏర్పరచుకుందామా? ఏం జరుగుతుంది? దేవుని ఆశ్చర్య కార్యములు మీ జీవితంలో మీరు చూస్తారు. నమ్మిన వాళ్ళు ఉన్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? పరిశుద్ధుడు అయిన తండ్రి, బహుశ్రేష్టమైన శక్తివంతమైన సందేశం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రార్థన చేసే మోషే ఏమో ఆశీర్వాదాన్ని అనుభవించాడు. ప్రార్థన చేయడం చేతగాని వాళ్ళేమో ఎప్పుడు చూసినా సనుగుతూ ఉన్నారు, గొనుగుతూ ఉన్నారు, గొడవ పడుతూ ఉన్నారు, గోల చేస్తూ ఉన్నారు. మా మధ్య ఇంట్లో గొనుగే, గొడవ చేసే, గోల చేసే భర్తలు, భార్యలు ఉన్నారేమో. వారు ఈరోజు వాక్యం విన్న తర్వాత గొడవలు మానేసేయాలి, గోల చేయడం మానేసేయాలి. ఎందుకని? ప్రార్థన చేసే వాళ్ళు గోల చేయరు, గొడవలు చేయరు, సమస్యను అర్థం చేసుకుంటారు, సమస్యకు పరిష్కారం ఇవ్వగలిగిన నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తారు. నాయనా, మా సేవలో కూడా ప్రార్థనా పరులను లేవనెత్తండి. పరిచర్యలో పాల్పంచుకుంటున్న వాళ్ళు పరిశుద్ధులుగాను, ప్రార్థనా పరులుగాను మేమందరం తయారవులాగున సహాయం చేయండి. ఈ విలువైన సందేశముల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ఒక్కొక్కరి జీవితంలో నాయనా వారు చేసిన ప్రార్థనలకు ప్రతిఫలంగా అద్భుతములను, ఆశ్చర్య కార్యములను కల్లారా చూసే భాగ్యము దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.